ఈ మూడవ మాట ద్వారా ఒకసారి ఆలోచించు. కన్సర్న్ ఫర్ హిజ్ మదర్, తన తల్లి పట్ల తనకున్న ఆందోళన, ఈజ్ రెస్పాన్సిబిలిటీ, తన తల్లి పట్ల తనకున్న రెస్పాన్సిబిలిటీని నెరవేరుస్తున్నాడు. ఆయన సిలువమాను మీద ఉంటూనే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ లోకములో తన తల్లి బాధ్యత మరొక శిష్యుని చేతిలో పెట్టి ఉన్నారు. ఈరోజు నువ్వు సేవ చేస్తున్నా, నువ్వు సేవకుడు అయ్యున్నా, నీవు విశ్వాసి అయ్యున్నా, నీవు దేవుని సేవ ఎంతైనా చేస్తున్నా, నీవు కుటుంబానికి కూడా నీ బాధ్యతను నెరవేర్చాలి. నీ తండ్రుల పట్ల నీ బాధ్యతను నెరవేర్చాలి. నీ సంఘము పట్ల నీ బాధ్యతను నెరవేర్చాలి. నీవు సేవ అంటూనే కాకుండా నీవు నీ కుటుంబంలో కూడా మాదిరికరముగా ఉండాలని యేసుక్రీస్తు వారు నీతో చెప్పుచున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు సేవ ఎంత ఉన్నతముగా చేస్తున్నావో అంతే ఉన్నతముగా కూడా నీ కుటుంబ బాధ్యతలు కూడా నువ్వు నెరవేర్చేవాడుగా ఉండాలి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఈరోజు నీతో మాట్లాడుచున్నారు. హల్లెలూయా.